హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిద్ధానికి సంసిద్ధం అయితే రండి కదిలి రండి అంటూ ఒక సభని తెచ్చాడు మన చంద్రబాబు. సో చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో కొన్ని వాక్యాలు చేశారు. ఆ వాక్యాలు ఏంటి అంటే, మేము అధికారంలోకి రావడం పక్కా, టీడీపీ అధినేతగా నేనే ఉంటాను. సో నేను టీడీపీ అధినేతను అయినా కానీ వాలంటీర్ల సిస్టమ్ అయితే తీసివేయను అనుకుంటూ చెప్పుకొచ్చారు. వాలంటీర్ల సిస్టమ్ అనేది ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటాయి, కానీ నాది ఒక విన్నపం, వైసీపీకి చేయకండి, వారి ఇచ్చే జీతం మీకు ఒక్క పూటకు కూడా కాదు అని అనుకుంటూ చెప్పారు. సో ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చాక అదే జాబ్లని కంటిన్యూ చేస్తాను, వారికి ఎటువంటి నష్టం కలగకుండా చూస్తాను అంటున్నాడు చంద్రన్న. అలాగే దీంట్లో భాగంగానే కొన్ని మాటలు చెప్పాడు. అవి ఏంటి అంటే, టీడీపీ నేతలని వైసీపీ నేతలు చాలా వేధింపులకు గురి చేస్తున్నారు, చేయకుండా ఉండడానికి కొన్ని వార్నింగ్లు ఇచ్చినట్టుగా ఇచ్చారు మన చంద్రన్న. అవి ఏంటి అంటే, మీరు ఎంత చేసినా కానీ అంతే, దెబ్బకు దెబ్బ, మంచికి మంచి అంటూ కొన్ని వార్నింగ్లు ఇచ్చారు మన టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు. సో వైసీపీ నేతలు ఎంత క్రూరంగా మారారు అంటే, వారు చేసే వాక్యాలు, వాళ్ళు చేసే వేధింపులు వీరికి వ్యక్తిగతంగాను మానసికంగాను చాలా నష్టం కలిగిస్తున్నాయంట. అయితే చంద్రబాబు ఇలా చేస్తే నేను అసలు ఊరుకోను, మీరు ఇప్పటికే నేను చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో చాలా వరకు కూడా సస్యశ్యామలం చేయడానికే చూస్తున్నాను. ఒకప్పుడు మనకి అనంతపురం జిల్లా ఎలా ఉందో, ఇప్పుడు అనంతపురం జిల్లా ఎలా ఉందో చూడండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నాకు అనంతపురం జిల్లా అంటే చాలా ఇష్టమైన ప్రాంతం, ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం కలిగిన జిల్లా ఇది, సో దీనికోసం చాలా కష్టపడ్డాం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇక్కడ పెనుకొండ వాటర్ రిజర్వేర్ ను కూడా నేను 18 నెలల్లోనే పూర్తి చేశాను. ఇక్కడ కియా పరిశ్రమను పెట్టిన తర్వాత 50,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగాలని ఇప్పించడం జరిగింది అనుకుంటూ చెప్పుకోవచ్చారు. ఇక ఈ సంగతి అంతా కూడా పక్కన పెడితే, ఇప్పుడు ముఖ్యంగా మనకి కావాల్సింది పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థిని కూడా ప్రకటించారు. ఆ అభ్యర్థి పేరు సబిత. ఇంతకు ముందున్న మాజీ ఎమ్మెల్యే అధికారాన్ని తమ్ముళ్ళకి వదిలేసి 100 ఎకరాలని ఆక్రమించారు అని చెప్పారు. ఆ ఎమ్మెల్యే వచ్చేసి మనకి శంకర్ నారాయణ గారు. అది అక్కడ పక్కన పెడితే, ఇప్పుడు చాలా దారుణమైన వ్యక్తి అయిన ఉషశ్రీ చరణ్ కూడా అలానే చేసుకొచ్చారు. అయితే ఇప్పుడు నేను పోటీ చేపించే అభ్యర్థిని అయితే మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా నేను చేసిన అభివృద్ధిలోనే రాష్ట్రంలో మంచి జరిగింది, నేను చేసిన అభివృద్ధే రాష్ట్రానికి చాలా మంచి జరిగింది, చాలా వరకు నేను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అందులోనే భాగంగా మహిళలకు, రైతులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంతవరకు కూడా నేను ఇచ్చిన పథకాల ద్వారానే చాలా వరకు న్యాయం జరిగింది అనుకుంటూ వచ్చారు. అది వైసీపీ నేతల ద్వారా ఎటువంటి పథకాలు ప్రజలకు, పేదవాళ్లకు అందలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీకి ఛాన్స్ ఇస్తే ప్రగతి పదాన్ని నేను ముందుకు తీసుకొస్తాను అనుకుంటూ చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అలా బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేసి